గంగా, నమస్కారం గారు. ఏమిటంత ఇదిగా ఆలోచిస్తున్నావు? మీరు పాడుతున్న పాట చాలా బాగుందమ్మగారు. ప్రణతి 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 ప్రణవనాద జగతికి అంటే ఏమిటమ్మగారు? అప్పుడే పట్టేశావే. ఓంకార నాదంతో నిండిన జగతికి, ఈ ప్రకృతికి నమస్కరిస్తున్నాను అని. అవును, నువ్వేమిటి ఇలా వచ్చావు? అయ్యగారికి క్షమాపణ చెప్పుకోవాలని. క్షమార్పణ ఎందుకు? ఆ రోజు మంత్రపుష్పాన్ని మంత్రంలా అనకుండా ఏదో రాగంలాగా పాటలాగా పాడేశాను కదండి. అలా చేయటం తప్పుట కదా. అయ్యగారు కూడా మంత్రపుష్పాన్ని ఏదో రాగంలాగా ఆలాపించారు కదా, అది కూడా తప్పే కదా. నాకు మాత్రం అలాగే అనిపించిందండి. ఏదో గొప్పవాళ్ళు చేశారు కదా అని నాలాంటి పిల్ల వెధవ చేస్తే మహా పాపరా అని అందరూ తిట్టారండి. అందుకే క్షమాపణ చెప్పుకుందామని. నిజమేనయ్యా, అయ్యగారు లాంటి మహానుభావులు తన్మయత్వంలో చేసిన పని గాని తమ పాండిత్యాన్ని చూపించాలని కాదు కదా. కాని ఆనాడు నువ్వు నది ఒడ్డున పాడిన కీర్తన అయ్యగారు కూడా వినుంటే ఎంత బాగుండేదో, నీకెంత మంచి జరుగుండేదో. అందుకోసం కూడా వచ్చానండి, మళ్ళీ పాడి వినిపిద్దామని. ఆ పాడి వినిపించేందుకు ఇంతకన్నా మంచి అవకాశం ఉంది. రేపు సంగీత అకాడమీ సెలక్షన్లు వస్తున్నాయి. అయ్యగారి విద్యార్థుల్ని ఎన్నిక చేస్తారు. ఆయన సమక్షంలో నువ్వు చక్కగా పాడి మెప్పు పొందావంటే నీ భవిష్యత్తు రాచబాట పట్టినట్టే. అలా చేస్తావా గంగా? గుళ్ళో అమ్మవారిలాగా మీరు చెప్తున్నారు కదా, తప్పు చేస్తే కళ్ళు పోవు. అమ్మవారు కదయ్యా, మీ అమ్మలాంటి దాన్ని. అన్ని వివరాలు అప్లికేషన్లు ఇస్తాను, మా అమ్మగారికిచ్చి. అలాగేనండి. ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నా? అక్కడ వాళ్ళని చూసేటప్పటికి భయం వేసింది, పాడలేకపోయాను. తర్వాత శుభ్రంగా ఏడ్చేసిన తర్వాత రమ్మన్నారు. చచ్చ, అలా ఏడుస్తారా? మీరు ఇలా మౌనవ్రతం పట్టి కూర్చుంటే అక్కడికెళ్ళి నేను ఇలానే ఏడ్చేస్తాను. తప్పు ఒప్పుకున్నాను కదా, క్షమాపణ చెప్పుకున్నాను కదా, ఇంకా నన్ను ఏం చేయమంటారు? ఏమో, మళ్ళీ ఏం కుప్పిగంతులేస్తావో ఎవరికెరుక. మనది వానర జాతి కదా. మా వాళ్ళే కదా మామగారు, వారధి కట్టింది, శ్రీరామచంద్రుడికి బోల్డ్ సాయం చేసింది. అబ్బా, వాన వెలిసి వెలుతురొచ్చింది. చూడు, పిలవకుండా వచ్చిన అవకాశాన్ని అప్పుడు చేతులారా పాడు చేసుకున్నాం. ఇప్పుడైనా కుదురుగా చక్కగా పాడి శభాష్ అనిపించు. మంచిది, మీరు వెళ్ళండి. నేను కుర్రవాడిని అభినందించాలి. ఏమ్మా, ఈ చిరంజీవి మీ పౌత్రుడా? కాదు బాబు. ప్రపౌత్రుడా? కాదు బాబు. ఏం కాకపోయినా పర్వాలేదులే అమ్మా. బుజ్జి విద్వాంసుడు, బుడత విద్వాంసుడు, ప్రస్తుతానికి అది చాలు. వీరే సార్ నాకు సంగీతం నేర్పింది. నేను నేర్పిందంటే ఏమీ లేదు. ఏం నేర్పపోయినా పర్వాలేదులే అమ్మా, ఇక్కడ నేర్చేసుకుంటాడు. గళం మధురం, గాత్రం సుమధురం, కన్నవాళ్ళ జన్మ పావనం, విన్నవాళ్ళ జన్మ. అంచెప్రాస కోసం చూస్తున్నాను. కన్నవాళ్ళ జన్మ పావనం, విన్నవాళ్ళ జన్మ శ్రావణం. శ్రావణం అన్నావా? అది మాసం కదూ. శ్రవణం అంటే వింటాం, శ్రావణం అంటే శుభప్రదం. శ్రావణంలో శ్రవణం కూడా కలిసి వచ్చేసింది కదా. ఓ, అట్టా వచ్చావా? అమ్మో, వీడు వాగ్గేయకాడు కూడా అయిపోతాడమ్మా. ఉందిరా నీలో విద్వత్తు, అందు దాగుందిరా ఉజ్వల భవిష్యత్తు. దీర్ఘ సుమంగళీ భవ, దిగ్విజయీ భవ. సార్, ఓ, ఆశీస్సులు మార్చేప్పుడున్నాను కదా, మీరే మార్చేసుకోండి. నన్ను సెలెక్ట్ చేయలేదు మామగారు. ఇది గంగాధరం గొంతులా ఉందే. అయితే ఇంటర్వ్యూలో పాడిన కీర్తన ఇదా? ఇదా అంటే మొన్న మనం కీర్తనకి స్వరం చేసేటప్పుడు ఇక్కడికొచ్చాడు. ఒక్కసారి వినంగానే రాగం మార్చి ఎంత జీవం పోశాడో. మనం చేసిన దానికంటే ఇదే బాగున్నట్టుందండి. అక్కయ్య, గంగాధరం వాళ్ళ పక్షి తీర్థం మామగా వస్తున్నాను. అక్కయ్య వచ్చేస్తోందిలేండి. నమస్కారం. నమస్కారం అండి, కూర్చోండి. బాగున్నారా? ఇప్పుడే గంగాధరం కీర్తన విన్నాను. ఎంత బాగా పాడాడండి. ఆ బ్రహ్మదేవుడు వాడి తలరాతను సరిగమలతో రాశాడా అనిపించింది. కానీ ఏం ప్రయోజనం అమ్మా, వాడు అకాడమీలో సెలెక్ట్ కాలేదు. సెలెక్ట్ కాలేదా? కారణం? 1,00,000 కారణాలుంటాయి. అవి మీరు అడిగేవి కావు,
మేం చెప్పేవి కావు. బిడ్డ ఏడ్చినా నవ్వినా తల్లికి మధురంగానే ఉంటుంది. మీకు గంగాధరం సంగీతం మాత్రమే తెలుసు. హాజరైన 20 మంది సంగీతం మాకు తెలుసు. అది ఆలోచించకుండా మీరు మా బాధ్యతను వారి విస్మరిస్తే- ఉద్దేశం అది కదండి. హ్మ్. అనంతరామశర్మ గారు చెప్పిన కారణాల వల్లనేనంటావా గంగాధరానికి స్కాలర్షిప్ రాలేదు? అంతకన్నా మరేముంటుందిరా? అత్తయ్య, ఆయన మీదుండే మూఢభక్తి పక్కన పెట్టి ఆలోచిస్తే ఆంతర్యం ఏమిటో తెలుసుకోవచ్చు, అసలు కారణం ఏంటో వెతికి పట్టుకోవచ్చు. పోరా, నువ్వు చేస్తున్నది పోలీసు ఉద్యోగం కాబట్టి వెతకడాలు పట్టుకోవడాలు అలవాటైపోయింది. సరళీశ్వరాలు కూడా ఇంకా సరిగ్గా రాని ఈ పసిగుడ్డు ఇంతలో విద్వాంసుడైపోతాడా? ఆ మహానుభావుడికి పోటీ వచ్చేస్తాడా? అత్తయ్య, అదే నువ్వు నవ్వుతూ అన్నా ఎగ్జాక్ట్లీ అదే. అలాంటిదే ఏదో ఆంతర్యం అంతరార్థం ఉంది. ప్రణతి 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 ప్రణవనాద జగతికి ప్రణటి 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 ప్రణవనాద జగతికి. అబ్బా, ఎంత చక్కగా కరెక్ట్ గా పాడుతున్నారే. మరి అదేమిటి రాధాకృష్ణ నేను తెలుగు సరిగ్గా పలకలేనంటాడు? అయితే నాకు త్యాగరాజ్ మ్యూజిక్ వచ్చేస్తుందా? బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. ఇంకో పాట నేర్పినా? చెప్పు. తప్పు తప్పు రామా తిప్పలు పెట్టి తప్పించుకొనుట, టప్పు టప్పు రామా తిప్పలు పెట్టి తప్పించుకొనుట, టప్పు టప్పు రామా తిప్పలు పెట్టి తప్పించుకొనుట. వచ్చేసింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వచ్చేస్తాను. టప్పు టప్పు రామా తిప్పలు పెట్టి తప్పించుకొనుట, టప్పు టప్పు రామా తిప్పలు పెట్టి తప్పించుకొనుట. రండి రండి, కబురు పెడితే నేనే వచ్చేదానిగా. రండి కూర్చోండి. గంగాధరం ఎక్కడా? పిలవమంటారా? వద్దులేండి. గంగాధరానికి ఆ సరస్వతి కటాక్షం ఎంతో ఉంది. అతని గొంతులో ఆ తల్లి కొలువు ఉంది. ఈ స్కాలర్షిప్లు రాలేదని మీరేం బాధపడకండి. కావలసిన సాయం నేను చేస్తాను. అదేమిటమ్మా, మీకెందుకింత శ్రమ? మామగారు, భగవంతుడు కీర్తి ప్రతిష్టలు కలిగిన భర్తనిచ్చాడు. నలుగురికి అన్నం పెట్టడానికి 4 రోకలిచ్చాడు. కాని అమ్మా అని పిలిపించుకునే బిడ్డనివ్వలేదు. అందుకే ఈ చిరంజీవికి ఇలా పరోక్షంగానైనా సాయపడి విద్వాంసుని చేసి ఆ ముచ్చట తీర్చుకోవాలనుంది. అది నా స్వార్థం. మీరు కాదనకండి. వాడి గళం నుంచి అమృతధార పలికే అవకాశం నాకివ్వండి. పంచభూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన అది కవనమా, అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన చేలన అది నటనమా, కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణ లేఖన అది చిత్రమా.